एक्सरसाइज करते మన పోరాటాలలో అన్అడ్జస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అడ్జస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ అడ్జస్టెడ్ ఎంప్లాయీస్ ఏమైనా ఇంత సేఫ్టీగా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు. చూడరా, ఒక టై, ఒక సేఫ్టీ, ఒక యూనిఫామ్, డ్యూటీ అంటే అదేరా. మన అన్అడ్జస్టెడ్ ఏముంది, పద్ధతి లేదు, పాట లేదు. సార్ ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయి ఏంటి? హలో, ఎస్ఎంఎస్ బ్రేక్ డౌన్ అయిందా? సరే వస్తున్నాం. సర్లే, ఇదంతా ఎక్స్పెక్ట్. ఎస్ఎంఎస్ బ్రేక్ డౌన్ అయిందంట, వెళ్దాం పదా. హలో, నాగార్జున మాట్లాడేది. ప్లాంట్ లో మీ బాబాయ్కి యాక్సిడెంట్ జరిగింది. నేను మీ కాలేజీ అంటున్నాను, మీరు బయటకు వచ్చేది త్వరగా. బయట ప్రాబ్లం లేదు, చిన్న దెబ్బలే. చెప్పాలి కదా నువ్వైనా అక్కడ యాక్సిడెంట్ అయిన విషయం ఎవరో చెప్పినప్పుడు నాకు తెలియడం లేదు. సార్ మీకు చెప్పాలనుకున్నాను సార్, నా మొబైల్లో సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ లేవా? హలో కంబారి బాబాయ్, ఇక్కడ మా ఊర్లో సిగ్నల్స్ లేవు, వెంటనే పంపించండి. సిగ్నల్స్ వచ్చేస్తారు. అయినా ఎలా తీసుకొచ్చారండి? ఆటోలో. చెప్పాలి కదా బాబు, చెప్పుంటే ఏ అంబులెన్స్ పంపించామనిగా. బాబాయ్కి యాక్సిడెంట్ అయింది కదా, డాక్టర్ ఏం చెప్పాడో నాకు ఎవరు చెప్తాను. డాక్టర్ ఏం చెప్పాడంటే ఆయనకు మంచి పోషకాహారం పెట్టి ఆయన బాధిస్తున్నాడు, ఆయన సెక్రటరీ దాన్ని అంటున్నాడు. హలో చోటో బాయ్, ఇక్కడ వెంటనే మటన్ బిర్యానీలో 20 చికెన్ బిర్యానీలో పెళ్లి చేస్తానా? బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, బడ్జెట్లో చాలా తక్కువగా ఏం చెప్పినా నువ్వే కదా చెప్పావు. వాడికి పోషకాహారం కావాలని, వాడితో పాటు మనకి కూడా తినాలని చెప్పాను. అయినా నాకు ఒక డౌట్, ఈ రోజంటే మా సార్ దగ్గర బిర్యానీ పెడతావు, రేపు ఎవరు ఆయన చూసుకునేది? ఇలాంటి వారిని చూసుకోవడానికి మన కాలనీలో ఒక బంగారం ఉందిరా. ప్రేమమయం పూలవనం, ఉదయమంతా పూలవనం, అదే మన జాతిని ఏంటి సీను ఇది? ఇది చెత్త. అబ్బా వీళ్ళే ఇలా ఉన్నారంటే మన కాలనీలో ఒకడున్నారా సేఫ్టీ
అది సేఫ్టీ చెప్పాలి కదా బాబు, ఇలా డ్యూటీకి అడ్జస్టింగ్ వెళ్ళి చచ్చే బదులు మా అడ్జస్టింగ్ వచ్చి సేఫ్ గా ఉండాలిగా, చెప్తే వినాలి కదా బాబు. ఎవరు వీడు? వీడు నీ బాబుడు. వీడేవాడు ఇలా ఉన్నాడు, వాడు మన పుట్టే అయినా యాక్షన్ జరుగుతుంటే సూపర్వైజర్ ఏం చేస్తున్నావు నువ్వు? రామసానికి గౌరవం జరుగుతున్నారని చెప్తే చిరంజీవి గారు యాక్షన్ టైంలో విషయం తెలుసుకుని ఆడే గారు వాళ్ళ మేకల మీద వచ్చాను తెలుసా? మరి నువ్వు సార్ మీరు వెళ్ళండి సార్, నేను మార్నింగ్ వస్తాను. ఓకే ఓకే. ఫోన్లో ఎవరు? డీసీఎం. డీసీఎం అంటే అదేలేమా డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏంటి బడ్జెట్ సమావేశం జరిగాయి కదా, కొంచెం లెక్క చూడాలని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చారు. మన సీనియర్ జిల్లా జరిగిందని చెప్పి వెంటనే వచ్చేసా. అరే కళ్యాణ్ గారు మీ ఇంటికి వస్తారా? ఏ చిరంజీవి గారి ఇంటికి నువ్వు వెళ్ళగలేండి, మా ఇంటికి పవన్ కళ్యాణ్ గారు అలా ఏంటి? బాబాయ్కి స్నానం చెప్పి కదా, వాటర్ చెప్పారా స్వామి? హలో ఫైర్ స్టేషన్ దగ్గర వాటర్ పంపించండి. ఎక్కడో ఫ్లైట్ లో నువ్వు అది నువ్వు పక్కన మేయాలుండే మనవేవి రేపు స్టవ్ పెట్టించేసి డైరెక్ట్ గా వేడి నీళ్ళు మన సీను మీద పడిపోవాలంటే నమ్మట్లేదా మీరు? ఏం చెప్పినా చెప్తారా? వాడు ఏం చెప్పినా చేస్తారా? వాడి దగ్గర అన్నిటికీ ఆడుతున్నాడు. సిటీలో పెరుగు దొరకడం లేదు కదా, వెంటనే పెరుగుతామని చెప్పు. బాబాయ్ వెంటనే పెరిగిచ్చే కేంద్రం పంపించు. వాడు చెప్పినట్టు మనం ఉండేసి అడ్జస్టింగ్ ప్లాన్ పోతే పని అయిపోతారు కదా. ఏంటి బాబాయ్ ఈ మాత్రం చిన్న చిన్న యాక్సిడెంట్ వేరే ప్రాంతంలో జరగాలంటే ఎంత మామూలే. అతను అలాగే అంటారు. సేఫ్టీగా వచ్చేయాలంటే మీరు మా విద్యాసంస్థకు వచ్చేయండి, నేను మాట్లాడతాను. వాళ్ళు రారు, వస్తారు, నేను రానివ్వను. రానివ్వకపోతే ముక్కలు దేవుడు సాక్షిగా నేను ముక్కలు ముక్కలు జిల్లాకైనా వస్తా, ఏ ఊరికి రమ్మని వస్తా, ఏ ఫ్లాట్ రమ్మని వస్తా, మాట్లాడతా. ఏంటి ఈ అత్యాశకి నా అన్నాశకి తేడా ఏంటి? ఈ ప్లాన్ లో సేఫ్టీయా? ఒక కార్మికుడికి భయం, ఎత్తైన ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడ కింద పడి తన కాలో చెయ్యో కోల్పోతాము అని చెప్పి. ఒక ఎంప్లాయీకి భయం, ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు చిన్న పొరపాటు జరిగి ప్రాణాలు పోతే తన ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడవలసి వస్తుందేమో అని చెప్పి. భద్రత లేని కన్ఫైన్ స్పేసులు, కార్పెంటర్లు తీసుకెళ్లే అస్తవ్యస్తమైన క్రేన్లు రైలు పట్టాల మీద నడుస్తూ ఉంటే ఒక సామాన్య కార్మికుడి భద్రత ఏ పట్టాల మీద నడవాలి ఈ ప్లాన్ లో? ఏంటి ఈ అడ్జాస్ అంత సేఫ్టీ ఉంటుందా? నా అడ్జాస్ 7 వాల్యూస్ లో మీద కస్టమర్ చాయిస్ మొదటిదైతే సేఫ్టీ ఫస్ట్, సెకండ్ వాల్యూ. నా అడ్జాస్ లో ఉన్నటువంటి 3 బ్యారియర్ సిస్టమ్ మీకు ఎక్కడ కనపడదు. నా అడ్జాస్ ప్లాన్ లో ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి లోడో అని, ఎత్తైన ప్రదేశాల్లో వర్క్ చేయడానికి వర్కర్ టైప్ అని, ఇలా 1 కాదు 2 కాదు 11 క్రిటికల్ రిస్కులను గుర్తించి ఒక్కొక్క క్రిటికల్ రిస్క్ ఒక్కొక్క ఛాంపియన్స్ ఎంపిక చేసి వారి ద్వారా ప్రమాదాలు జరగకుండా ఎంప్లాయీస్ అవేర్నెస్ ఇచ్చేదే నా అడ్జాస్ సంస్థ. అంతేకాకుండా సేఫ్టీ మాత్రమే కాదు, నా అడ్జాస్ కి మెడికల్ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేసి వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది నా అడ్జాస్. నా అడ్జాస్ లో వెళ్లేంత వరకు తన సొంత కన్న పిల్లలు తీసుకుంటుంది నా అడ్జాస్ సంస్థ. 2025 సంవత్సరంలో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సిల్వర్ అవార్డు గెలుచుకున్నటువంటి సంస్థ నా అడ్జాస్ సంస్థ. పెంపొందించేందుకు ప్రజలను చైతన్యపరిచి వారికి శక్తివంతం చేయడానికి విద్యార్థి దశ ఉండే భద్రత అనేది ఒక పాఠ్యాంశంగా అమలు పరచాలి. మనం కూడా అత్యాసంతో వెళ్దాం బాబాయ్. కానీ వాళ్ళ బ్యాంక్ లో జాయిన్ అయ్యే కాదు, అక్కడ ఉన్న సేఫ్టీ సిస్టమ్స్ ని మనం కూడా మన బ్యాంక్ లో డెవలప్ చేసి మనకి కూడా వాళ్ళ మాదిరి సేఫ్టీగా ఎదుగుదాం. దట్ ఈస్ బై అడ్జాస్. Twinkle, twinkle, little star. Adjust is the safety star.